स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, వింటే భారతి వినాలి, తింటే గారెలే తినాలి అని అనటంలో అంతరార్థం ఏమిటి? భారతాన్ని పంచమ వేదము అని కీర్తిస్తారు. ఏ విజ్ఞానం అయితే వేదం ద్వారా సమాజానికి మార్గదర్శకం చేస్తుందో అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని పంచమ వేదమైన భారతం ద్వారా వ్యాసుడు మనకు ప్రసాదించాడు. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం వినశ్యతి బృకోదర కీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రౌ సుతౌ కథయతాం న భవంతి రోగాః అని ఆ పాండవుల యొక్క చరిత్రను వినటం వల్ల ఎలాంటి లాభం సిద్ధిస్తుందో మనకు తెలియజేస్తారు. యుధిష్ఠిరుడి యొక్క చరిత్ర వింటే ఆయనను కీర్తిస్తూ ఆ బాటలో మనం నడిస్తే మనలో ధర్మబద్ధమైన ఆలోచన ఉత్పన్నమై ధర్మ మార్గాన మన జీవితం నడుస్తుంది. అలానే భీముడిని కీర్తిస్తే పాపం నశిస్తుంది. ధనంజయుడు అంటే అర్జునుణ్ణి కీర్తిస్తే శత్రువుల మీద జయం సాధించగలుగుతాం. మాద్రౌ సుతౌ అంటే నకుల సహదేవులు, వారిద్దరిని మనం కీర్తించి వారి కథను వింటే రోగాలనేవే రావు. ఇది వింటూ ఉంటే మనకు సందేహం కలుగుతుంది, ఇది ఎలా సాధ్యం? ధర్మరాజు ప్రవర్తనను మనం గమనిస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మం తప్పకుండా నలుగురు తమ్ములను ముందుకు నడిపించాడు. కనుక మన జీవితం ధర్మ మార్గంలో నడవాలి అంటే యుధిష్ఠిరుడు అనుసరించిన బాటను మనం అనుసరించాలి. దుర్మార్గులనందరినీ మట్టు పెట్టినవాడు వృకోదరుడు, భీముడు. అలా భీముణ్ణి తలుచుకోవటం వల్ల దుర్మార్గపు ఆలోచనలను అంతం చేయవచ్చు. ఇహ విజయుడు ఇంద్రుని కుమారుడు. ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకోగలిగితే శత్రువుల మీద విజయం సాధించటం సులభమవుతుంది. అందుకే అర్జునుణ్ణి కీర్తిస్తే శత్రు జయం కలుగుతుంది. ఆయన పరాక్రమం, గాంధీవం ద్వారా ఆయన జయించినటువంటి అనేకమైన రాజ్యముల యొక్క వరుసను మనం గమనిస్తే శత్రుజయం మనకు ఎలా సిద్ధిస్తుందో అవగతమవుతుంది. ఇక అశ్వినీ దేవతల పుత్రులైన నకుల సహదేవుల యొక్క కథను మనం వినగలిగితే రోగం అనేది మన దరికి రాదు. సామాన్యంగా మనం చూసే కాంతి కిరణాల యొక్క మూల కణాలు ఫోటాన్స్ అని పిలువబడతాయి. ట్యూబ్లైట్ నుంచి వచ్చే కాంతి, లేజర్ కిరణాల నుంచి వచ్చే కాంతి ఒకటే, అన్ని ఫోటాన్సే. కానీ ఎప్పుడైతే ఆ కాంతి కిరణాలకు సంబద్ధత, దిశనీయత, ఏకవర్ణీయత, తీవ్రత అనే 4 లక్షణాలను మనం ఆపాదిస్తావో అప్పుడు ఆ సామాన్యమైన కాంతి లేజరులాగా పరివర్తన చెంది అద్భుతమైన కార్యక్రమాలన్నింటినీ నెరవేరుస్తుంది. ఇలా మానవ జీవితానికి కూడా ధర్మరాజు యొక్క నిబద్ధతను, భీముడి యొక్క ఏకాగ్రతను, అర్జునుని యొక్క తీవ్రతను, నకుల సహదేవుల యొక్క దిశనీయతను ఆపాదించగలిగితే మనం కూడా పాండవులలాగా అద్భుతమైన విజయాలను సాధించగలుగుతాం. అదే దృష్టిర్మతిర్దాక్షం సకర్మసు నసీదతి అని హనుమ 100 యోజనాల సముద్రాన్ని దాటినప్పుడు ఋషులంతా ఎవరిలో అయితే నీలాగా ధైర్యము, ఆలోచన, దూరదృష్టి, దక్షత ఉంటాయో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నింటినీ సాధించగలుగుతారు అని తెలియజేశారు. ఇలా భారతం పంచమ వేదంగా మానవ నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఎలా సమాధానం చెప్పాలో అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక వింటే భారతం వినవు,
నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నీ కథల రూపంలో అక్కడ ప్రస్తావించబడ్డాయి. వాటన్నింటికీ పరిష్కారాన్ని తెలుసుకోవాలని అనుకుంటే భారతం విను, తింటే గారెలే తిను. మినపప్పుతో చేసినటువంటి ఆ అపూపాలు అద్భుతమైన శక్తిని మనకిస్తాయి. శారీరక దారుఢ్యము, మానసిక పరిపక్వత, ఈ రెండు ఎప్పుడైతే మన సొంతమవుతాయో అప్పుడు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్రమంగా నెరవేరుతాయి. అందుకే వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అని నానుడి సమాజంలో మనకు కనపడుతుంది. గురువుగారు, యోగాలు అనేక విధాలు, అందులో కర్మయోగం అంటే ఏమిటి? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని చెబుతుంది భగవద్గీత. ఏ సంగము లేకుండా కార్యక్రమాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే అదే కర్మయోగం అవుతుంది. కర్మయోగం అంటే ఏమిటి? భగవాన్. మౌనంగా రమణులు దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వెదురుగడలన్నీ పరిశీలించి ఒక వెదురుగడను చేతిలో తీసుకొని కత్తితో దాన్ని చక్కగా ఒక కర్రలాగా మార్చివేశారు. దానికి చాలా సమయం పట్టింది. అంత సమయాన్ని వెచ్చించి అద్భుతమైన కర్రను తయారు చేసి కొండ దిగి వస్తున్న సమయంలో ఒక పశువుల కాపరి కనపడ్డాడు. ఆ కర్రను పశువుల కాపరికి ఇచ్చి, నాకంటే ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది అని తిరిగి ఆశ్రమం చేరుకున్నారు. చూస్తున్న శిష్యుడికి అర్థమైంది కర్మయోగం అంటే ఏమిటో. చేస్తున్న పని పట్ల నిబద్ధత ఉండాలి, దాన్ని ఏకాగ్రంగా చేసే ప్రయత్నం చేయాలి. అనంతరం అంత కష్టపడ్డాం కనుక అది నాకే కావాలి, నేనే ఉంచుకోవాలన్న భావనను పక్కకు పెట్టి ఆనందంగా అవసరమైన వారికి దాన్ని అందించగలిగితే కర్మయోగంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలా యోగస్థ కురు కర్మాణి, యోగంతో అంటే బుద్ధి మనస్సు కలిసి జీవాత్మ పరమాత్మ ఏకమయ్యి యుజ్ అనే ధాతువు నుంచి యోగం అనేటువంటి శబ్దం వచ్చింది. కలయిక అని అర్థం. కర్మను ఆచరిస్తూ సంగం త్యక్త్వ, దానితో ఎలాంటి అటాచ్మెంటు లేకుండా కర్మను ఆచరించాలి. అలా చేస్తున్న కార్యక్రమం విజయవంతం కావచ్చు, అపజయం పాలు కావచ్చు. సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ, రెండు సమయాలలోనూ ఒకే రకమైన ఆలోచన ధోరణి ఉండాలి. గెలిస్తే పండుగ చేసుకొని ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటే అది కర్మయోగం కాదు. అలా ఎప్పుడైతే కర్మను మనం ఆచరించగలుగుతామో అప్పుడు అది కర్మయోగంగా పరిగణింపబడుతుంది. నేటి సమాజంలో పెద్ద సమస్య ఏమిటి అంటే పిల్లల పెంపకం. వాళ్ళని పెంచుతున్న సమయంలో వాళ్ళ పట్ల అపరిమితమైన అవ్యాజమైన అనురాగంతో, వారు లేకపోతే మనం బ్రతకలేమన్న ఆలోచనతో తల్లిదండ్రులను వాళ్ళని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఉద్యోగ నిమిత్తమో వివాహమైన తరువాతనో దూరమైతే తట్టుకోలేక అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. కనుక కర్మయోగంగా జీవితాన్ని మనం భావించి ఆచరించగలిగితే ఎలాంటి బాధ లేకుండా జీవితం ముందుకు నడుస్తుంది. జనక మహారాజు అష్టావక్రుడి దగ్గర విజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు. అష్టావక్రుడి శిష్యులతో సహా జనక మహారాజు అష్టావక్రుల వారు చెబుతున్నటువంటి విజ్ఞానాన్ని అందుకుంటున్న సమయంలో జనక మహారాజుకు కబురు వచ్చింది. ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, జనక మహారాజా మిథిలా నగరం తగలబడుతోంది అని సందేశం ఇచ్చాడు. వెంటనే అష్టావక్రుడి శిష్యులంతా మిథిలా నగరం వైపు పరిగెత్తారు. జనక మహారాజు మాత్రం అలానే అష్టావక్రుడికి నమస్కరిస్తూ కూర్చున్నాడు. అష్టావక్రుడు ప్రశ్నించాడు జనక మహారాజు, ఎందుకు అలానే కూర్చున్నావు? మీ అనుజ్ఞ లేదు కదా గురువు గారు, అనుజ్ఞ అయితే వెళతాను అని. నిజానికి పరిగెత్తాల్సింది జనక మహారాజు. ఆశ్రమంలో ఉండి గురువుని సేవించాల్సిన బాధ్యత శిష్యులది. అనవసరమైన ఆలోచనతో అన్నీ నెత్తి మీద వేసుకొని అన్నీ తన వల్లనే జరుగుతున్నాయన్న భావనతో ప్రవర్తిస్తే అది మనకు కష్టాలను కొని తెచ్చేటువంటి సాధనం అవుతుంది తప్ప కర్మయోగంగా పరిగణింపబడదు. అందుకే జనక మహారాజును విదేహ వంశానికి చెందిన వ్యక్తిగా, రాజయోగిగా పేర్కొనటం జరిగింది. అలాంటి మహానుభావుల యొక్క
చరిత్రలను వింటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ జీవితాన్ని కర్మయోగంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారికి మరో సందేహం, మానవ శరీరంలో 3 రకాలైన అగ్ని ఛాయలు ఉంటాయంటారా, అవి ఏవి? పావకాగ్ని, పవనాగ్ని, శుచి అని ప్రతి దేహంలో 3 రకాల అగ్నులు ఉంటాయి అని చెప్తుంది శాస్త్రం. దాంట్లో పావకాగ్ని తీసుకున్న ఆహారాన్ని పచనం చేయటానికి, వంట చేయటానికి ఉపయోగపడుతుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని భగవద్గీత 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. నేనే నీ దేహంలో వైశ్వానరుడనే అగ్నిగా ఉండి స్వీకరిస్తున్న ఆహారాన్ని పచనం చేస్తూ ఉన్నాను. ఇహ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంటాం. ఇలా బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి అగ్ని పవనాగ్నిగా పిలువబడుతుంది. బుద్ధిమతాం వరిష్టం అంటూ మనం హనుమను కీర్తిస్తాం. అలాంటి బుద్ధి, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్ అని హనుమంతుణ్ణి స్మరించటం వల్ల మన బుద్ధి, వాక్కు, యశస్సు, రోగంతో పీడింపబడేటువంటి అగత్యం ఏర్పడకపోవటం ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయి అంటే, పవనాగ్ని సక్రమంగా పనిచేసినప్పుడు బుద్ధి ప్రచోదనం సక్రమంగా జరిగి నీ జీవితం అద్భుతంగా ముందుకు వెళుతుంది. అందుకే మనం హనుమంతుణ్ణి బుద్ధిమతాం వరిష్టం, శ్రేష్ఠుడైన వాడు బుద్ధిమంతుడు అని కీర్తిస్తాం. ఇహ శుచి అంటే కావలసిన వనరులనన్నింటినీ మనకు అందించేటువంటి అద్భుతమైన శక్తి. మునులు నిత్యము అగ్నిహోత్రాన్ని చేస్తూ ప్రపంచానికి కావలసిన అన్ని వరాలను సమకూర్చారు. యజ్ఞం చేయటం ద్వారా కోరికలను నెరవేర్చుకునేటువంటి ఐహిత్యాలు అనేకం మనకు పురాణాలలో కనపడుతూ ఉంటాయి. శ్రీ సూక్తంలో కూడా ఆ తల్లిని శుచి అని మనం సంబోధిస్తాం. ఈ విధంగా అగ్ని సోమాత్మకం జగత్, జగత్తంతా చల్లదనంతో వేడితోనూ కలిసి నిర్మింపబడిన నేపథ్యంలో అగ్ని తత్వాన్ని గుర్తించి మన ఆలోచనలను పదును పెట్టుకొని నిత్య జీవితంలో ఆనందాన్ని అందుకుంటూ పరం కోసం ప్రయత్నం చేసే విధంగా మన బుద్ధిని మలుచుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు జీవితం ధన్యమవుతుంది. అదే దేహంలో ఉన్న 3 అగ్నుల గురించి ప్రస్తావన చేస్తూ పావకాగ్ని, పవనాగ్ని, శుచి అని పేర్కొనటంలోని ఆంతర్యం. గురుగారు, పరశురాముడు 21 సార్లు భూమండలమంతా తిరిగి దుష్ట క్షత్రియులను ఎందుకు సంహరించాడు? జమదగ్ని కుమారుడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు వేట కోసమై అరణ్యానికి వచ్చి జమదగ్ని ఆశ్రమంలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. క్షణాలలో అంతమందికి ఆహారాన్ని సమకూర్చినటువంటి జమదగ్ని గోవును తాను సొంతం చేసుకున్నామని ఆలోచన చేస్తాడు. ఒప్పుకోని జమదగ్నిని గర్హించి గోవును తన వెంట తీసుకుని వెళ్తాడు. జమదగ్నిని సంహరిస్తారు. ఆ సమయంలో పరశురాముని తల్లి అయిన రేణుకామాత పరశురాముడి కోసం 21 సార్లు ఆర్తనాదం చేస్తుంది. పరశురామ 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 రామ రామ అని. కానీ పరశురాముడు తిరిగి ఆశ్రమానికి వచ్చే సమయానికి జమదగ్ని ప్రాణాలు వదిలేస్తాడు. తల్లికి బాధను కలిగించి తల్లి 21 సార్లు ఆర్తనాదం చేసే విధంగా చేసినటువంటి ఆ దుష్ట రాజుల యొక్క క్రౌర్యాన్ని అణిచివేయాలన్న ఆలోచనతో 21 సార్లు భూమండలమంతా వెతికి దుష్ట ప్రవర్తన కలిగిన ప్రతి రాజును అంతం చేస్తాడు పరశురాముడు. అనంతరం భూమండలాన్నంతా జయించిన పరశురాముడు ఆ భూమండలం మీద ఆధిపత్యాన్ని తన దగ్గర ఉంచుకోడు, కశ్యపుడికి దానం చేస్తాడు. అందుకే భూమిని
కాశ్యపి అని పిలుస్తారు. కశ్యపుడి ద్వారా పరిపాలింపబడినది కనుక దానం చేసిన చోట దానం చేసిన వస్తువును తాను అనుభవించకూడదు కనుక ఈ భూమండలం మీద తాను నివసించేటువంటి అర్హత కోల్పోయానని తన చేతిలోని గొడ్డలిని గిరగిర తిప్పి సముద్రంలోకి విసిరేస్తాడు. ఎంత దూరమైతే ఆ పరశురాముడి యొక్క గొడ్డలి పడిందో అంత వెనక్కిపోయింది సముద్రం. ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంటాడు. దాన్ని పరశురామ క్షేత్రము అని పిలుస్తారు. అదే ఇవాల్టి కేరళ ప్రాంతం. అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదతో విలసిల్లేటువంటి ఆ క్షేత్రము దేవభూమిగా కొనియాడబడుతుంది. ఇలా పరశురాముని చరిత్ర దుష్ట రాజుల యొక్క తత్వాన్ని అణిచివేయటానికి, మాతృభక్తిని ప్రకటిస్తూ మాతృ రుణం తీర్చుకోవటానికి ఆయన చేసినటువంటి శత్రు సంహార గాథను మనకు వివరిస్తుంది. గురుగారు, భాస్కర క్షేత్రం అంటే ఏమిటి? శ్రీకాళహస్తిని భాస్కర క్షేత్రం అని ఎందుకు అంటారు? చత్వారో హేతవే యత్ర సతే అత్యంత శుభావహే శివ సంపూర్ణ సాన్నిధ్య ఏతత్ విద్ధి తత్ అని భాస్కర క్షేత్రం గురించి శాస్త్రం తెలియజేసింది. భాస్కర క్షేత్రాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. దేన్ని భాస్కర క్షేత్రం అంటారంటే 4 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదట, ఏ ప్రాంతంలో అయితే అకృత్రిమమైన దేవతా స్వరూపం ఆవిష్కరింపబడుతుందో, అంటే స్వయంభువుగా భగవంతుడు అవతరిస్తాడో, అప్పుడు పావు వంతు అది భాస్కర క్షేత్రం అవుతుంది. ఆ ప్రాంతంలో ఆ దేవతామూర్తిని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఆరాధించినట్టయితే అప్పుడు ఆ క్షేత్రం అర్ధభాస్కర క్షేత్రంగా వ్యవహరింపబడుతుంది. ఎప్పుడైతే ఆ క్షేత్రం దగ్గర నుంచి నదీ ప్రవాహం జరుగుతూ అవతల పక్క ఇంకొక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రం ఉంటుందో, అప్పుడు అది 30 వంతు భాస్కర క్షేత్రంగా పిలువబడుతుంది. అనంతరం అక్కడ పర్వతము, గుహ ఉంటే అది సంపూర్ణమైన భాస్కర క్షేత్రంగా వ్యవహరింపబడుతుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రమే శ్రీకాళహస్తి. వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకుందామని కొండమించి కిందికి దూకే ప్రయత్నం చేస్తాడు. 100 మంది కుమారులను విశ్వామిత్రుడు భస్మీపటలం చేసేసరికి ఆ పుత్రశోకాన్ని తట్టుకోలేక పర్వతం మించి కిందికి దూకి ప్రాణ త్యాగం చేసుకుందాం అనుకున్న సమయంలో భూమాత కాపాడి తపస్సు చేయమని ప్రేరేపిస్తుంది. అలా తపస్సు చేసిన వశిష్ఠుడు శివుడిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఏం కావాలో కోరుకోమంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమంటాడు. ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఇంకేం కావాలి అని పరీక్షిస్తాడు. నిజానికి ఆత్మజ్ఞానం దొరికిన తరువాత మరేదీ ఆలోచన ఉండకూడదు. దానికి సమాధానంగా, ఏ విధంగానైతే ఆత్మహత్య చేసుకోవాలన్న నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించావో, అలా నిన్ను ఆశ్రయించిన ప్రతి వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా ఇక్కడ నువ్వు వెలవాలి అంటూ వశిష్ఠుడు శివుణ్ణి కోరిన మీదట అక్కడ స్వామి అవతరిస్తాడు దక్షిణామూర్తి రూపంలో. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంది. ఆ క్షేత్రానికి అవతల పక్కన తిరుమల దివ్యక్షేత్రం ఉన్నది. ఇలా ఈ లక్షణాలన్నీ శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్నది కనుక దాన్ని భాస్కర క్షేత్రము అని అభివర్ణిస్తారు. ఇలా అద్భుతమైనటువంటి మాహత్యంతో అనునిత్యము భక్తులను ఆశ్రయించిన వారిని కాపాడేటువంటి జ్ఞానమూర్తి దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో కొలువై ఉన్నాడు. అక్కడ అల్ప ప్రాణులైనటువంటి సాలీడు, గజము, నాగము 3 కూడా ముక్తిని పొందాయి. నిజానికి మానవ యోనికి తప్ప మిగతా ప్రాణులకు ముక్తిని అందుకునే అవకాశం లేదు. ముక్తి కావాలి అంటే
జంతు జన్మ నుంచి మానవ జన్మకు వచ్చి సాధన చేస్తేనే ముక్తి దొరుకుతుంది. కానీ అక్కడ ఆ స్వామి ఎంత కరుణామయుడు అంటే అల్ప ప్రాణులైనటువంటి సాలీడు, పాము, ఏనుగు చేసిన తపస్సుకు మెచ్చి వాటికి ముక్తిని ప్రసాదించాడు. అలాంటి భాస్కర క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఆ స్వామిని తలుచుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, న్యాయ విధానాలలో ఇషుకార న్యాయం అంటే ఏమిటి? ఇషు అంటే బాణం, కర అంటే చేసేవాడు. బాణాన్ని తయారు చేసేవాడు అది సూటిగా శత్రువు గుండెల్లో చేరి అతనిని అంతం చేయాలి, లక్ష్యం వైపుకు సాగి లక్ష్యాన్ని నెరవేర్చాలి అన్న తపనతో అత్యంత శ్రద్ధాభక్తులతో బాణాన్ని తయారు చేస్తాడు. అలా చేసే ప్రతి పని అత్యంత ఏకాగ్రతతో ఆచరిస్తే దాన్ని ఇషుకార న్యాయము అంటారు. ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. చేస్తున్న పని పట్ల పూర్తి నిబద్ధత ఉండి దాన్ని సక్రమంగా నెరవేర్చాలన్న తపనతో అహరహము కృషి చేస్తే ఇషుకర న్యాయాన్ని అవలంబిస్తున్నట్టు లెక్క. ద్రోణుడు శిష్యులనందరినీ పిలిచాడు. చెట్టు మీద పక్షి ఉన్నది. పక్షి కన్నును బాణంతో ఛేదించమని ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు. వచ్చిన ప్రతివాడిని అడుగుతున్నాడు, నీకేం కనపడుతుంది అని. ఒకడు వచ్చి అన్నాడు, నాకు చెట్టు కొమ్మ కనపడుతుంది అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నాకు ఆకులు కనపడుతున్నాయి అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నాకు పక్షి కనపడుతుంది అన్నాడు. అర్జునుడిని అడిగాడు, నీకేం కనపడుతుంది అంటే, పక్షి కన్ను మాత్రమే కనపడుతోంది, ఇంకేమీ కనపడటం లేదు అని బాణాన్ని సంధించాడు. పక్షి కన్నును ఛేదించాడు. ఇలా అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి న్యాయమే ఇషుకర న్యాయం. ఈనాటి విద్యార్థి లోకంలో అది కొరవడుతోంది. 160 మార్కులకు పేపర్ ఇచ్చి దాని మీద 100 మార్కులు అని రాసి 35 మార్కులు వస్తే చాలయా నీకు ఉత్తీర్ణత సిద్ధిస్తుంది అని చెప్పితే, సంవత్సరాంతంలో ముఖ్యమైన ప్రశ్నలు ఏముంటే వాటినే అధ్యయనం చేసి పరీక్షకు వెళ్ళి ఉత్తీర్ణమవుదామన్న ఆలోచనతో వారు అధ్యయనం చేస్తున్నారు. కనుకనే పరీక్ష అయిన మరుక్షణం పీడాబోయిందనుకుంటున్నారు తప్పితే, అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జించి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి నా సాధన కొనసాగుతోందన్న ఆలోచన వారిలో కలగటం లేదు. ఇషుకర న్యాయము అంటే అత్యంత ఏకాగ్రతతో అనునిత్యము చేసే అహరహమైన కృషికి ఇషుకర న్యాయము అని మనం పేరు పెట్టుకోవచ్చు. అలాంటి ఆలోచన విధానాన్ని విద్యార్థి లోకానికి అందించాలి అంటే మన ఆర్ష వాంగ్మయాన్ని అనునిత్యం వారికి అందచేయాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణోంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలా ఏకాగ్రత, బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి ఇవన్నీ అలవడాలి అంటే విద్యార్థులు తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణ చేయాలి. పెద్దలను ఆశ్రయించి అద్భుతమైనటువంటి జ్ఞానానికి అంకురార్పణ చేసుకొని సాధనను ఇషుకర న్యాయంలాగా ముందుకు కొనసాగించాలి. అప్పుడు ఒక ఆదిశంకరుడు, ఒక అబ్దుల్ కలాం మన కళ్ళ ముందు కనబడతారు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.